మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఏదో గాలేసి జరుగుతుందేమో అనుకుంటున్నారు పాపం, కానీ దేవతలు మనకి రహస్యంగా అలాంటి సహాయం చేస్తారు. అప్పుడు ఇంకా ఒక్కసారి కృష్ణుని ప్రేరణ మేరకు అర్జునుడు భయంకరమైనటువంటి బాణాన్ని తీశాడు. అది వజ్రాయుధంలా ప్రకాశిస్తోంది. ఆకలేసి మొత్తం జగత్తుని మింగేయడానికి వచ్చినటువంటి అంతకుని నోరులా ఉందా బాణం, త్రినేత్రుని యొక్క శూలంలా ఉందా బాణం, చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువు యొక్క చక్రంలా ఉందా బాణం. అది 3 మూరల పొడవు ఉంది, 6 రెక్కలు ఉన్నాయి దానికి. అటువంటి బాణాన్ని ఒక్కసారిగా తీసి అర్జునుడు ధనుస్సు మీద పెట్టేసరికి లోకాలు అల్లల్లాడిపోతున్నాయి. బ్రహ్మదేవుడు శివుడు ఒకరి కంటికేసి ఒకరు చూసుకుంటున్నారు. శివుడు అనుకోకుండా తన చూపుని భూమధ్యం మీదకి ప్రేరేపణ చేశాడు, భూమధ్యం మీదకి జొప్పించాడు. ఒక్కసారిగా అక్కడ కేంద్రీకరింపజేశాడు. ఆ 3వ కంటిలో ఉండే శక్తి ఈ బాణంలో ప్రవేశించింది శివానుగ్రహం వల్ల. వెంటనే అర్జునుడు అక్కడ మాట్లాడుతున్నాడు, నేను తపస్వినైతే, గురు వృద్ధజనుల సేవ చేసిన వాడినైతే, ముఖ్యమైన కార్యక్రమాలన్నింటిలోనూ దాన ధర్మాలు తప్పకుండా చేసిన దాతనైతే, అంతేకాదు నేనే సర్వజగన్నియామక భవానీ భర్గపాదంబుజ ధ్యనైకాత్ముడనేని, నేనే సర్వజగన్నియామక భవానీ భర్గపాదంబుజ ధ్యనైకాత్ముడనేని, మజ్జనని లోకారాధ్యయం సాధ్యయం సాధ్వియం నేనిన్, మజ్జనని లోకారాధ్యయం సాధ్వియం నేనిన్, ధర్మసుతుండు సత్యనిరతుండే అయిన, ధర్మసుతుండు సత్యనిరతుండే అయిన, రాధాసుతు ప్రాణం బుల్గొనుగాత, రాధాసుతు ప్రాణం బుల్గొనుగాత, ఈ క్షణమే దివ్యాస్త్రంబు అమోఘంబుగా, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరమేశ్వరుని సంకల్పం ప్రకారం కర్ణవధ జరిగిపోయింది. ప్రయోగించినటువంటి బాణం భయంకరమైనది, దూసుకుంటూ వెళ్ళింది. అది నేనే సర్వజగన్నియామక భవానీ భర్గ పాదంబుజ ధ్యనైకాత్ముడనేని, ఈ సర్వజగత్తును నియమించేటువంటి పరమేశ్వరుడికి నేను భక్తుడైనట్టు అయితే, మజ్జనని లోకారాధ్యయం సాధ్వియం నేను, మా తల్లి కుంతీదేవి లోకాలన్నీ ఆరాధించదగినటువంటి పతివ్రత శిరోమణి అయితే, ధర్మసుతుండు సత్యనిరతుండే అయిన, ధర్మరాజు ఎప్పుడు వాడి తప్పని వాడే అయితే, రాధాసుతు ప్రాణంబుల్గొనుగాత, ఈ క్షణమే దివ్యాస్త్రంబమోఘంబుగా, ఈ రాధయ్యని యొక్క ప్రాణాలు ఈ దెబ్బతో వదిలిపోవాలని నినద సముద్భట స్ఫురణభి, నినద సముద్భట స్ఫురణ నింగి వగుల్పగా, నినద సముద్భట స్ఫురణ నింగి వగుల్పగా, నినద సముద్భట స్ఫురణ నింగి వగుల్పగ, సర్వభూత కంపనమగుచు అమ్మెయిన్ నెగిడి పార్థివ సత్తమా, ఏమి చెప్పుదుందునిమెసిరంబు, రక్తమునదోగుచు కర్ణుని అట్ట వజ్రఘోర నిఘతి దూలు, గైరిక ధరాధరమున్ తలపింప పట్టుగన్ దునిమెసిరంబు. నినద సముద్భట స్ఫురణ నింగి వగుల్పగా, ఆ బాణం నిప్పులు కక్కుకుంటూ వస్తుంటే వచ్చేటువంటి శబ్దం ఆకాశాన్ని చీల్చేస్తుంది. సర్వభూత కంపనమగుచు, చరాచర జీవరాశులు 84 లక్షల జీవరాశులు వణికిపోతున్నాయి. అమ్మెయిన్నిగిడి, దాని ప్రకాశానికి ఎవరూ తట్టుకోలేనట్టుగా ప్రకాశిస్తోంది. అది చూస్తే చాలు కళ్ళు మాడిపోతాయి అన్నట్టుగా ఉంది. పార్థివ సత్తమా, ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఏం చెప్పమంటావయ్యా, నీ ఆశలు నీ కొడుకాశలన్నీ నీరు గారిపోయాయ్యా. ప్రధానమైన వీరుడు, ఏ వీరుడి మీద ఇన్ని కళ్ళు కాళ్ళు పెట్టుకుని కూర్చున్నాడో ఆశలన్నీ కూడా ఆ ఆశలు నీరు గారిపోయాయి తండ్రి. దునిమెసిరంబు, ఏమి చెప్పుదున్ దునిమెసిరంబు, కన్నుని శిరస్సు నేల మీద పడింది. రక్తమునదోగుచు కర్ణుని అట్ట, రక్తంతో చిమ్మన గ్రోవిలా రక్తాన్ని జిమ్మేటువంటి కర్ణుని మొండెం. వజ్రఘోర నిఘతి దూలు గైరిక ధరాధరమున్ తలపింప పట్టుగన్, వజ్రాయుధపు దెబ్బకి తట్టుకోలేక కింద కూలిపోయినటువంటి గైరికాది రసాలన్నీ ధాతువులుగా స్రవిస్తూ కూలిపోయినటువంటి కొండ శిఖరంలాగా కర్ణుని యొక్క శరీరం కింద పడిపోయిందయ్యా.
శిఖరంలా శిరస్సు, పర్వతంలా ముండెం, రెండు అటొకటి ఇటొకటి పడ్డాయి. భూదేవి సైతం ఘోషించేటువంటి పరిస్థితిలో ఉందయ్యా. దుర్మార్గులు సన్మార్గులు తెలియకుండా కొంతమంది ఎలా ప్రాణాలు కోల్పోతారు దుర్మార్గుల కోసం. తాము సన్మార్గుల ఇండు కూడా ఎలా ప్రాణాలు కోల్పోతారయ్యా. సంధ్యారుణిమతో తండ్రి, రక్తారుణిమతో తనయుడు. సంధ్యాకాలపు ఎర్రదనంతో తండ్రి సూర్యుడు ప్రకాశిస్తున్నాడు పశ్చిమ దిక్కుని. రక్తంతో కూడిన ఎర్రదనంతో కొడుకు ప్రకాశిస్తున్నాడు. మరణించిన కర్ణుడి శరీరంలో, ముఖంలో, ఏ అవయవంలో కూడా జీవకళ చావలేదండి. సామాన్యమైన వీరుడా, ఆ జీవం ఎవరిది? సూర్యునిది, ప్రచండ భానుడిది. ఆదిత్య హృదయం అది ఆదిత్య హృదయం. అందుకని మరణించి మళ్ళీ చిగురించిన చెట్టులా ఉందిట కర్ణుడి శరీరం. మూలభారతంలో వర్ణిస్తారు. మరణించి మళ్ళీ చిగురించిన చెట్టులా ఉందిట. కర్మపాశం కర్ణుడిని మింగేసింది. కాలచక్రం కర్ణుడిని కబళించేసింది. కర్ణుని శరీరాన్ని విడిచిపెట్టినటువంటి జీవుడు సరిగ్గా మహాయోగులైన వాళ్ళు, కృష్ణార్జునులైన వారు, ధర్మరాజు కొంత యుద్ధరంగ ప్రవేశం చేసి చూద్దామని వచ్చి మధ్యలో తట్టుకోలేక వెళ్ళిపోయాడు. అనారోగ్యం కారణంగా శరీరం పచ్చి పుండైపోయింది పాపం. ఆయన చూడలేదు కానీ కృష్ణార్జునులు ప్రధానంగా చూసినవాడు సంజయుడు. చూస్తూ ఉండగా కర్ణుని యొక్క జీవుడు ప్రత్యక్ష కర్మసాక్షి అయినటువంటి భగవంతుడు సూర్య భగవానుల్లో కలిసిపోయాడు. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. అటువంటి అస్తమించేటువంటి సూర్యునిలో కర్ణుని ప్రాణాలు కలిసిపోయే ఒక్కసారి ఆ జీవుడు సూర్యునిలో కలిసిపోతూ ఉంటే ఆ దృశ్యం ఎలా ఉందంటే వ్యాసుడు చెబుతున్నాడు, ఇంటిని, సంపదను, సాంగత్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న జీవుడులా ఉంది. ఏమి రాస్తారండి వ్యాస మహర్షి. తత్వప్రధానమైనటువంటిది మూలభారతం, కవిత్వప్రధానమైనది ఆంధ్ర మహాభారతం. రెండూ చూడాలి. అందుకే మనం తత్వప్రధానం. ఇంటిని, సంపదలని, సాంగత్యాన్ని విడిచిపెట్టి వెళ్ళలేక వెళ్ళిపోతున్న జీవుల్లో ఉందిట ప్రాణం. మరి అదే స్థితి కదా, అనుమానమేముంది. అలాగే వెళ్ళిపోతుంది. ఆశ్చర్యం ఏమిటంటే ఇప్పుడే పరిణామం. ఇంతవరకు కృంగిన రథం కృంగినట్టుగా ఉందండి, లేవలేదండి. ఎంత ప్రయత్నించినా లేవలేదండి. ఒక దశలో శల్యుడు కూడా జాలేసి దిగుదామని చూశాడు, దిగలేదు కానీ దిగేవాడే, కొంచెం ఉంటే దిగేవాడే. లేవలేదండి అసలు, రథం లేవలేదు. కర్ణుడి ప్రాణం పోయి శరీరం కింద పడగానే పక్కనున్న రథం పైకి లేచిందండి. కర్ణుడు రథం మీద లేడు, నేల మీద ఉన్నాడు. ఆయన అస్త్రాలు వేదలుచుకున్నప్పుడు రథం మీదకి వచ్చాడు. మళ్ళీ కృంగిపోతోంది, మళ్ళీ కిందకి వెళ్ళాడు. కిందకి వెళ్ళిన వాడికి చివరి దశలో రాలేదు, ఎక్కిన అనవసరం అనుకోండి, తెలిసిపోయింది దానికి. అంచేది నేల మీద నుంచే 3 చెరువు నీళ్లు తాగించి ముచ్చెమటలు పట్టించాడు. అప్పటికే అధర్మణాస్త్రంతో అర్జునుడు ఛాతీని గాయపరిచి మూర్చిపోయేంత పని చేయించాడు. ఆ స్థితిలో పక్కన ఉన్న రథం ఇప్పుడు ఎవరు లేపారని లేవాలది? అదే వచ్చింది విచిత్రంగా. అంతవరకు ఎంత లేపినా లేవని రథం కర్ణుడు చనిపోగానే దానంతరం అదే లేచింది. అంటే అర్థమైపోతుంది, ఎవరి కర్మఫలాలు వారిని అనుసరిస్తాయి. ఇందులో దేవుడు అనుగ్రహించేది, దేవుడు ప్రత్యేకించి కక్ష కట్టేది. నమే ద్వేష్యోస్తి న ప్రియ సమోహం సర్వభూతేషు నమో నమే ద్వేష్యోస్తి న ప్రియ భగవద్గీతలో చెప్పిన మాట. అందరూ జీవులు నాకు సమానమయ్యా, నేను ప్రేమించేవాడు కూడా లేడయ్యా. ఏదో అనుకుంటున్నారు, మీరు రాసుకుంటున్నారు ఆ కవిత్వాలన్నీ. నేను ఎవరిని ప్రేమించను, నేను ఎవరిని ద్వేషించను. అంచేతను ద్వేషించకపోవడం గొప్ప గుణంగా భావిస్తామండి, ప్రేమించకపోవడం కూడా గొప్ప గుణమే మనం భావించాలి. యోగులైన వారు ఎవరిని ప్రేమించరు. అభిమానించడం, ప్రేమించడం ఇవన్నీ సామాన్య జీవుల లక్షణాలు, యోగుల లక్షణాలు కావు. వారికి ప్రపంచం అంతా ఒక్కలాగే కనపడుతుంది. చీమకీను మేరు పర్వతానికి తేడా తెలియదు వాడికి. వాడిని ప్రేమించమంటే అలాగే వాడికి ప్రేమ ఉండదు. అదేం మొండితనం కాదు, బండతనం కాదు. ద్వేషం లేకపోవడం ఎంత గొప్ప గుణమో ఈ ప్రేమ లేకపోవడం కూడా అంతే గొప్ప గుణం. ద్వేషం ఉండదు కానీ ప్రేమించాలిగా, అది మానవ జీవితంలో ఉండే సత్వగుణం. అది మహాయోగులకు ఎందుకు ఉంటుంది? ఉండదు. వారు ఏం పట్టించుకోరు. అందుకని వారు బండాని కాదు, అక్కడ యోగి అంతే. అందుకే భగవంతుడు చెబుతున్నాడు, వారు నా స్వరూపులని. నమే ద్వేష్యోస్తి నా ప్రియ. నాకు ఇష్టమైన వాడు కూడా ఎవరు లేడయ్యా. ఊరికే వాడంటే ఇష్టం, వీడంటే ఇష్టం, నా భక్తులు ఎక్కడ గానం చేస్తే నేను అక్కడ ఉంటే, ఇవన్నీ భక్తులు సరదాకి చెప్పుకునే మాటలు. ఎందుకంటే వాళ్ళకి ఆయన అక్కడ ఉంటే ఆనందం కాబట్టి అలా రాసుకున్నారు అంతే. అందుకని ఆయన ఉండడు, ఆయనకి ఉండాలని ఏం లేదు అక్కడ. ఆయన ద్వేషించే చోట కూడా ఉండడు, ప్రేమించే చోట కూడా ఉండడు. ఆయన నిజానికి అంతటా ఉన్నాడు. ప్రత్యేకించి గానం చేసే చోట ఉంటాడు, హరికథ చెప్పే చోట ఉంటాడు, రామాయణం పాడితే ఉంటాడు. ఇవన్నీ మన సంతృప్తి కోసం మనం వేసుకున్నా మంచిదే. మన సంతృప్తి, ఇదంతా మన సంతృప్తి. ఇందులో ఏమీ భావం లేదు.
ఎందుకంటే భగవంతుడు ఆ రామాయణం అక్కడ కథ చెప్పకముందు కూడా ఉన్నాడు, ఈ పాట పాడకముందు కూడా ఉన్నాడు. కొత్తగా ఉండేది ఏమిటి, ఉన్నట్టుగా మనకు అనిపిస్తున్నాడు, ఎందుకంటే పాట అటువంటిది. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం.